మా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వచ్చా. ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు మా గర్ల్ ఫ్రెండ్ నీ వ్లాగ్లో. చూపిస్తా. హెసరు షకీలా. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది బాబా. ఇక్కడ నుంచి చూస్తుంటే భలే ఉంటుంది. హలో, వెల్కమ్. ఈరోజు సాటర్డే రైడ్కి వెళ్తున్నా. యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకున్నారు, ఫీమేల్ ఫ్రెండ్స్ని. నన్ను కూడా ఎవరినొకరు తీసుకురా అన్నారు. నేను ఇంకా మా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వచ్చా. ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు మా గర్ల్ ఫ్రెండ్ నీ వ్లాగ్లో. చూపిస్తా. ఎక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఉన్నారు సర్వీస్ రోడ్లో. పాపం నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏదే గర్ల్ ఫ్రెండ్, నన్ను గర్ల్ ఫ్రెండ్. ಹೆಸರು ಶಕೀಲಾ. షకీలా. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలీదు నాకు. ఇంకా తెలీదు, చెప్పలేదు నాకు. అసలు వ్లాగ్ చేయడానికే భయంగా ఉంది ఈ సౌండ్కి. ఈ V4కి లౌడ్ ఎగ్జాస్ట్, దానికి కూడా లౌడ్ ఎగ్జాస్ట్. రెండు పక్కన రోడ్డు పైన వెళ్తుంటే అసలు నా హెల్మెట్ లోపల ఉన్న ఫుల్ సౌండ్ సాంగ్స్ కూడా వినిపించట్లే. ఇప్పుడే ఇక్కడ టిఫిన్ చేసేసాం. టిఫిన్లు చేసేసి ఇంకా డైరెక్ట్ డీడీ హిల్స్కి వెళ్తున్నాం. ఇది మన గర్ల్ ఫ్రెండ్ ఈ రోజుకి. తల ఇటు తిప్పి ఉండాలి, చూడాలి చేతులు ఎలా ఉండాలి. నా గర్ల్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇందాకే కొంతమంది వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళారు నా గర్ల్ ఫ్రెండ్తో. డీడీ హిల్స్కి నేను లాస్ట్ టైం వెళ్ళాను, కానీ ఆ రోజు వ్లాగ్ సగమే తీసా, ఫుల్గా రాలేదు. సో అది వీడియోస్ అన్ని డిలీట్ చేసేసా. మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం. వెనకాల ఒక V3 ఉంది, అదైతే 5th గేర్లోనే 150 to 155 వెళ్ళిపోతుంది. ఇంకా 6th గేర్ వేస్తే ఇంకా 160 170. V3 నైట్ టైం చూడాలి. ఇంకా థ్రాటల్ వదిలిన ప్రతిసారి ఫైర్ వస్తుంది.
కుక్కల్ని బెదిరించేస్తున్నాడు. మా గ్యాంగ్లో ఎవరైనా సూపర్ యాక్టివ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఆ డీకే బ్రోనే. ఆ డీకే బ్రో ఒక్కడు చాలు, ఫుల్ ఫన్ చేస్తాడు. ఇక్కడ ఫాస్ట్ వెళ్తారని వీళ్ళు కావాలని రోడ్డు వేయలేదు అనుకుంటా, ఇంత దారుణంగా ఉంది. పైగా ఇక్కడ ఎక్కువ బైకర్స్ వస్తూనే ఉంటారు. ఇది రెగ్యులర్ టూరిస్ట్ స్పాట్ ఇది, అయినా రోడ్లో వేయలేదు సరిగ్గా. ఇక్కడ ఇది భలే ఉంటుంది. అరే 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 అరే, ఆ టైర్ నుంచి రాళ్ళన్నీ వచ్చి నా కెమెరాకి తగులుతున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మొత్తం క్లౌడీ క్లౌడీ. స్ట్రైట్ లోయలా కనిపిస్తుంది. అక్కడ ఆ డౌన్ ఆ పైనుంచి దిగి ఈ లోపలికి వచ్చాం. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది బాబా. ఇక్కడ నుంచి చూస్తుంటే ఫోటో షూట్ అవుతుంది. అక్కడ బైక్స్ పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నాం. నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ నుంచి చేతులు పైకెత్తు, చెంకలోకి గాలి వెళ్తుంది. అది ಹಂಗೆ ಆಗ್ಬಿಡ್ತೀನಿ, ಬೀಪೇನ್ ಮಾಡಲ್ಲ. ఈ లొకేషన్ బాగుంది ఎందుకంటే బైక్స్ కూడా వచ్చాయి కదా. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంటే వెళ్ళిపోమన్నారు వచ్చి. ఆల్మోస్ట్ మేమంతా ఫొటోస్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇదే ನೀವು ಹೋಗಿ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ರೈಟ್ 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 ಟಚ್ ಆಗುತ್ತೆ, ಇಲ್ಲಾಂದರೆ ಇಲ್ಲಿ ಬನ್ನಿ. ఓయమ్మ పెద్ద ఆఫ్ రోడింగే ఇది.
ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. ఫొటోస్ అన్నీ అయిపోయాయి. లంచ్ చేసి డైరెక్ట్గా ఇంకా ఇంటికో లేదా మైదాల లేక్ అని పక్కనే ఆల్రెడీ వెళ్ళాను నేను అక్కడికి. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. లేక్ ముందు వరకు బండితో వెళ్ళొచ్చు. వచ్చేటప్పుడైతే నా గర్ల్ ఫ్రెండ్కి రియాక్షన్స్ మామూలు కాదు. అందరూ నా గర్ల్ ఫ్రెండ్ని చూడడమే, బస్సులో వెళ్ళేవాళ్ళు అందరూ. ఇంకా నా గర్ల్ ఫ్రెండ్తో ఫోటోలు వీడియోస్, బాబోయ్ ఇంకెప్పుడు రైడ్కి వచ్చినా తీసుకొని వచ్చేయాలి. ఇన్స్టా 360తో కొన్ని షార్ట్స్ తీసుకుందామని ఈ రూట్లో వచ్చా. రోడ్డు చూడడానికి చాలా బాగుంది, కర్వ్స్ అన్నీ బాగున్నాయి, కానీ రోడ్డు మొత్తం అనీవన్ ఉంది. బంప్స్ ఏదో హార్స్ రైడింగ్ చేస్తున్నట్టే ఉంది నాకైతే. ఇక్కడ లొకేషన్ బాగుంది. బీడీ హిల్స్ నుంచి రిటర్న్ వచ్చేసి బెంగళూరు వెళ్ళిపోతున్నాం. బెంగళూరు వెళ్ళే దారిలో గోకార్టింగ్ ఇప్పుడు చూసుకొని ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, గోకార్టింగ్ దగ్గరికి. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ డీడీ హిల్స్ నుంచి మైదాల లేక్ అని అనుకున్నాం. ఇప్పుడు మైదాల లేక్ క్యాన్సిల్ అయ్యి గోకార్టింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడో ఉందంట. గోకార్టింగ్ తర్వాత లంచ్ అయ్యాక బ్యాక్ టు హోమ్స్. ఇక్కడ గోకార్టింగ్కి వచ్చాము. ఈ పక్కనే లేక్ ఉంది. 6 laps 400 అంట, ఎక్కువే. మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం.
కెమెరాస్లో ఛార్జింగ్ లేవు, అవంతా ఛార్జింగ్స్ పెట్టుకొని రెస్ట్ తీసుకొని అలా మాట్లాడుతూ ఏనా అలా సరే మిత బాయ్. యాక్చువల్లీ నేను వ్లాగ్ చేయడం మర్చిపోయా. డీకే బ్రో, కృష్ణ బ్రో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కెమెరా ఆన్ చేయడం మర్చిపోయా. ఒక సైడ్ పెట్రోల్ లేదు, ఇంకో సైడ్ వర్షం పడుతుంది, చాలా స్పీడ్గా వచ్చేసాం. బ్యాక్ సైడ్ విండోలో మిర్రర్లో కనిపిస్తుందో లేదో బ్యాక్ సైడ్ ఫుల్ డార్క్ ఉంది. ఇక్కడ కొంచెం పర్లేదు, కొంచెం క్లియర్ స్కై ఉంది. రెస్టారెంట్ నుంచి బయటికి రాగానే ఫుల్ డార్క్ అయిపోయింది, ఇంకా ఫాస్ట్గా వచ్చేసాం. ఇంకా నేను ఇదే రోడ్లో 40 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళిపోతే నేను కూడా రీచ్ అయిపోతా.